ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జనసేన తాజా పరిస్థితేంటి? ఇక్కడ వర్గాలను ఎవరు పెంచి పోషిస్తున్నారు? నియోజకవర్గాల ఇన్ఛార్జీల పదవి ఎవరికి దక్కే అవకాశం ఉంది? జనసేన పార్టీ ఆవిర్భవించి పుష్కరకాలమయ్యింది. కింది స్థాయిలో ఆ పార్టీకి మంచి ఉడుకు రక్తం ఉన్న యువత జనసైనికులుగా ఉన్నారు. 2024 ఎన్నికల్లో 100 స్ట్రైక్ రేట్తో ఆ పార్టీ విజయం సాధించింది. అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కూటమి పాలనలో భాగస్వామి అయ్యింది. కానీ క్షేత్రస్థాయిలో జనసైనికులను నడిపించే సరైన జిల్లా నియోజకవర్గ సారథులు లేక సతమతమవుతోంది. ఈ పరిస్థితి దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో దారుణంగా ఉంది. మరోపక్క స్థానిక సంస్థల ఎన్నికలొస్తున్నాయి. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీలో పనిచేసే ద్వితీయ శ్రేణి నాయకత్వం భవితవ్యం ఏంటి? పవన్ కళ్యాణ్ అభిమానులే అధికంగా పార్టీలో నాయకులుగా, కార్యకర్తలుగా ఉన్నారు. కానీ పార్టీ పరంగా పటిష్టం చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ చాలా సమయం తీసుకున్నారు. ఇప్పటికే పార్టీ అధినేతపై విమర్శలొచ్చాయి. దీనిపై అనేక కారణాలు చెబుతూ నెట్టుకొచ్చారు. మరోపక్క పార్టీ క్యాడర్కు క్షేత్రస్థాయిలో సరైన ప్రాధాన్యత లేకపోవడం, అధికారంలో ఉన్నా ఆదరణ లేకపోవడంతో నిరాశ, నిస్పృహలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా జిల్లా నియోజకవర్గాలకు సరైన సారథి లేక నేతలు వర్గాలుగా చీలిపోయారు. వీధి పోరాటాలతో పార్టీ పరువును బజారుకీడుస్తున్నారు. ఈ పరిస్థితిని గమనించిన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చక్కబెట్టే చర్యలు చేపట్టారు. కొన్ని జిల్లాల్లో ఏకంగా జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు అన్ని కమిటీలను రద్దు చేసి సంచలనం సృష్టించారు. చకచకా ఒక కమిటీని వేసి వీరిని జిల్లాలు తిప్పి సర్వేలు తెప్పించుకున్నారు. ఆ తర్వాత జిల్లా నియోజకవర్గ స్థాయి పార్టీ పదవులకు దరఖాస్తులు స్వీకరించారు. 1కి 3 సర్వేలు చేయించి ఎంపికకు ముమ్మర కసరత్తు చేశారు. ఇలా నెల్లూరు జిల్లాలో బొమ్మిడి నాయకర్, శివశంకర్, బొలిశెట్టి శ్రీనివాసులు సర్వేలు చేశారు. వీరిచ్చిన నివేదికల ఆధారంగా పార్టీ అధినేత పరిశీలిస్తున్నారు. ఈ ఎంపిక ప్రక్రియ దాదాపు అయిపోయింది. కానీ ఇంకా కొన్ని నియోజకవర్గాల బాధ్యుల ఎంపిక క్లిష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ముందుకు అన్ని పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు తొలి విడతగా 100 నియోజకవర్గాల ఇన్ఛార్జీల పేర్లను ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో పవన్ కళ్యాణ్ అందించే గ్లాస్ పగ్గాలు ఎవరికి దక్కుతాయోనన్న ఉత్కంఠ అందరిలో ఉంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జనసేన తాజా పరిస్థితేంటి? ఇక్కడ వర్గాలను ఎవరు పెంచి పోషిస్తున్నారు? నియోజకవర్గాల ఇన్ఛార్జీల పదవి ఎవరికి దక్కే అవకాశం ఉంది? తదితర అంశాలతో వాచ్ ది N3 న్యూస్ నెక్స్ట్ ఎపిసోడ్. Dr. Kishore's Ratnam NEET Academy 2026 NEET results. All India marks 523, 522, 496, 475, 465, 463, 452, 448, 440, 438, 435, 424, 423, 420. ప్రతి ముగ్గురిలో ఒకరు డాక్టర్. 2027 NEET long-term coaching classes starts from July 24, 2026. Special focus on physics, chemistry, limited strength, personal care, AC hostel classrooms for girls. NEET లో 300 నుండి 390 మార్కులు మరియు ఇంటర్మీడియట్ లో 950కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు ఫీజులో ప్రత్యేక రాయితీ కలదు. డాక్టర్ కావాలని మీ లక్ష్యమైతే సాకారం చేయడం మా ధ్యేయం. డాక్టర్ కిషోర్స్ రత్నం NEET అకాడమీ, డిమార్ట్ ఎదురుగా, మాగుంట లేఅవుట్, నెల్లూరు.